అంటే ఏడుపొస్తది మా ఐషమ్మకి. కానీ ఈసారి పాపం తన ఏడుపుకి ఒక ప్రాపర్ రీజనే ఉందనమాట. ఎందుకంటే తను చాలా ఇష్టంగా తెచ్చుకున్న ఒక బొమ్మ కింద పడి పగిలిపోయింది. ఈ బొమ్మకు ఒక పెద్ద స్టోరీనే ఉంది. సరదాగా వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు అక్కడ చాలా బొమ్మలుంటాయి. ఈ బొమ్మను తీసుకొని అక్కడ ఆడిందంట. సో తనకి నచ్చింది కదా అని వాళ్ళ అత్త తనకిచ్చేసి పంపిందనమాట. ఇంకా ఇంటికొచ్చిన తర్వాత కంటిన్యూయస్‌గా 2 డేస్ ఈ బొమ్మతో ఆడుతూనే ఉంది. పడుకునేటప్పుడు కూడా పక్కనే పెట్టుకొని పడుకునేదనమాట. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ కింద పడిపోయి అది పగిలిపోయింది. ఇంకా ఏడుపు స్టార్ట్ అనమాట. నా దగ్గరకొచ్చి అడుగుతుండే దీన్ని ఎలాగైనా చేసి నాకు సెట్ చేసి ఇవ్వమ్మా అని చెప్పేసి. పాపం చాలా బాధేసింది. అయితే ఈ బొమ్మని నేను సెట్ చేసేటప్పుడు నాకు కొన్ని అనిపించాయన్నమాట. ఏంటంటే ఆ బొమ్మని నేను మళ్ళీ అతికించిస్తానేమో కానీ దానికి ముందున్న షేప్ అయితే రాదు కదా! దాని మీద ఉన్న స్కార్స్ ఎప్పటికీ అలానే ఉండిపోతాయి. ఇన్ ద సేమ్ వే ఎలాంటి రిలేషన్‌షిప్‌లోనైనా గానీ హార్ట్ బ్రేక్ అయితే మళ్ళా సేమ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ అవ్వదు. అంతే కదా! మనసుకి తగిలిన గాయం ఎప్పటికీ మానదు అంటారు. సో ఫైనల్‌గానైతే మా ఆయేషకి ఆ బొమ్మను రెడీ చేసి ఇచ్చేసాను. షీ ఈజ్ హ్యాపీ. మేము హ్యాపీ. ఓకే మరి బాయ్.